అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఎక్కువ అప్లికేషన్స్ హౌసింగ్కి ఇచ్చారు, తర్వాత పెన్షన్ల కోసం ఇచ్చారు. ఈ వార్డు నుంచి 24వ వార్డు నుంచి 375 మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు 375 మంది ఒక పెన్షన్ల రూపంలోనే దాదాపు 5 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయలు మీకు అందుతాం. పెన్షన్లు ప్లస్ తల్లికి వందనం స్కీమ్. తల్లికి వందనం స్కీమ్ ఈ వార్డులో 589 మందికి అప్లై అయింది లాస్ట్ టైం. సో అంత వెల్ఫేర్ అనేది ప్రభుత్వం ద్వారా ఈ వార్డులో ఉన్న వాళ్ళకి అందుతోంది. స్టిల్ ఇంకా పెన్షన్లు కావాలనే వాళ్ళు ఉన్నారు, హౌసింగ్ కోరుకుంటున్నారు. హౌసింగ్ దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఇందాక. ఒకసారి ఎంతమంది అర్హులు ఉన్నారు, మనకు అందుబాటులో ఎన్ని సైట్లు ఉన్నాయి కదిరి చుట్టుపక్కల మున్సిపాలిటీలో, దాన్ని ఏ విధంగా కేటగరైజ్ చేసి చేయగలము అనే దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. దాన్ని బట్టి చూసి మీలో నిజంగా అర్హులు ఎంతమంది ఉన్నారో చూసి దాన్ని చేయడం జరుగుతుంది. దానికి కొంత సమయం పడుతుంది. ఈ రోజు అర్జీ ఇచ్చేసాం, నెలలో 2 నెలల్లో అది అయిపోతుంది అని మాత్రం ఆశించద్దండి. ప్రాక్టికల్ గా ఆ డేటాను పట్టుకునేసి దాన్ని చేయడానికి కొంత టైం పడుతుంది. అన్ని వార్డుల్లో కూడా హౌసింగ్ ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, మనకి ఎంత సైట్ అందుబాటులో ఉంది, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అవి చేసి చూసి చేయడం జరుగుతుంది. తర్వాత పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో కూడా చివరి 3 సంవత్సరాల్లో ఎటువంటి కొత్త పెన్షన్ ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వం కూడా చివరి 3 సంవత్సరాల్లో ఎటువంటి కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. కొద్దిమంది వితంతులు ఉన్నారు, అప్పుడు భర్తను కోల్పోయిన వాళ్ళు. అప్పటి నుంచి ఆ ప్రభుత్వంలో 3 ఏళ్ళు, ఈ ప్రభుత్వంలో 2 ఏళ్ళు కూడా పాపం వెయిట్ చేస్తూ ఉంటారు కొత్త పెన్షన్ల కోసం, వితంతు పెన్షన్ వాళ్ళు. కొత్తగా ఇప్పుడు ఎక్స్ట్రాగా 15 లక్షల పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా. సో అర్హులు 15 లక్షలకు మించి ఉంటారు. కానీ అప్లికేషన్స్ పెట్టుకునే ప్రాసెస్ లో ఇందాక కండిషన్స్ ఉంటాయి కదా, ఆ కండిషన్స్ మూలంగా కొద్దిమంది అప్లికేషన్స్ అర్హత లేకుండా పోతాయి, మీరు పెన్షన్ రాకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అన్ని చూసుకునేసి నీట్ గా ఆ వితంతు అప్లికేషన్ కావాల్సింది చెప్పారు ఇందాక, వెల్ఫేర్ అసిస్టెంట్, డెత్ సర్టిఫికెట్లు అవి ఇవి చూసుకునేసి నీట్ గా అప్లై చేసుకుంటే రాబోయే కొన్ని దినాల్లో వితంతు పెన్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగతావి కొంచెం టైం పడుతుంది. ప్రాక్టికల్ గా చెప్తున్నాం కాబట్టి ఉన్న విషయం చెప్తున్నాం, మిగతావి కొంచెం టైం పడుతుంది. వితంతు పెన్షన్లు వచ్చే అవకాశాలు క్లియర్ కట్ గా ఉన్నాయని అన్న ఇందాక తెలియజేశారు. అది అర్హులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ వార్డు నుంచే దాదాపు 5 సంవత్సరాల్లో 13 కోట్ల రూపాయలు ఈ వార్డుకు రాబోతుంది ప్రభుత్వం నుంచి. ఇంతటి సర్వీస్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సమస్యలు ఇంకా చిన్న చిన్న సమస్యలు, డ్రైనేజీ, రోడ్డు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చే వాటిని అతి తొందరగా పరిష్కరించడం ఆయన కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ఎమ్మెల్యే ఇంటికి ప్రజలు పోవాల్సిన అవసరం లేదు. ప్రజల దగ్గరికి ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యే అధికారులు అందరూ కూడా వచ్చి మీ సమస్యలు తీర్చే ఆలోచన, అది కూడా గౌరవంతో. ఏదో అధికారులు ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఇక్కడ చైర్లు వేసుకొని కూర్చుంటే మీరు ఏదో క్యూ లైన్లో వచ్చే విధంగా కాకుండా అందరికీ కూడా చైర్లు ఏర్పాటు చేసి ఒక టెంట్ లాగా ఏర్పాటు చేసి గౌరవంతో మీ సమస్యలు, ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు కేవలం ప్రభుత్వం పైన ఆధారపడిన వాళ్ళు కాదు. ప్రజలంటే ఈ సమాజంలో భాగస్వాములు. మాకెంతైతే ఈ సమాజంలో మీకు కూడా అంతే సమానమైన హక్కు ఉందని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కేంద్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కీలక పోషిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కలిసి ఈ ఆలోచన ముందరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చూస్తే చాలా వరకు పెన్షన్ కంటే ఎక్కువగా హౌసింగ్ సంబంధించినటువంటి సమస్యలు రావడం జరిగింది. అయితే దేశంలో ప్రధానమంత్రి గారు గుడిసెలు లేని ఇల్లు, ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి పక్కా ఇల్లు ఉండాలని చెప్పి ఏదైతే ఆయన అభీష్టం ఉందో, దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా, అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఇళ్ళు ప్రజలకి కట్టిస్తుండేది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనే దానికి కూడా మనం అందరూ కూడా గర్వకారణంగా మనం భావించాల్సిన విషయం. కాబట్టి తీర్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇంకా తీరని సమస్యలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ముందర వేసి తప్పనిసరిగా మీకున్నటువంటి సరిగా అర్హులైన వాళ్ళు ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అవినీతి సమస్య లేకుండా తప్పనిసరిగా మీ సమస్యలన్నీ కూడా
తీరుస్తామని చెప్పి మరొకసారి కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం.